నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా అంకిత్ బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలుగా కొనసాగిన చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ పిఓగా బదిలీ చేస్తూ ఆమె స్థానంలో అక్కడ పనిచేసిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అంకిత్ ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలుగా ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ అంకిత్ బుధవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకం కలిసి స్వాగతం పలికారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఎంపీ అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గణపతి యొక్క అభిష్టం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి చక్కగా ప్రార్థన చేయండి. బోలో గజానన భగవాన్ కి భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా దాదాపు కంప్లీషన్కి వచ్చింది. మరొకసారి సింధూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మా పార్టీ తరఫున, మోడీ గారి తరఫున, అందరి తరఫున కూడా సింధూరు ప్రజల్ని కోరడం జరుగుతూ ఉంది. మీ ఆశీర్వాదంతో ఎంపీగా 5 ఏళ్ళు పూర్తి చేసుకొని చేసిన వాగ్దానాల్ని కంప్లీట్ చేసుకొని వీలైనంత రైతులకు కానీ, ప్రజలకు కానీ, వివిధ వర్గాలకు కానీ సేవలు అందించి నయా పైసా అవినీతి ఆరోపణ లేకుండా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు వేగవంతం కొనసాగుతూ ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాలు 2, ఒకటి అల్లుడు 20వ తారీఖు రోజు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఇనాగరేషన్ ఉంది. బోధనలో కేంద్రీయ విద్యాలయం పనులు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. జగిత్యాల జిల్లాకు కూడా నవోదయ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది. ఉత్తర్వులు బయటికి వస్తాయి తొందరలో. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ, కొత్త రైల్వే లైన్లు వర్కులు జరుగుతూ ఉన్నాయి. నేషనల్ హైవే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏం ఉండవు. విల్ బి ఏ క్లీన్ గవర్నెన్స్. 5 సంవత్సరాలలో నేను ఎక్కడ కూడా ఒక సైరన్ వేసి ఒక స్కూటర్ వాళ్ళకి కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. నా కాన్వాయ్ ఎప్పుడు 2-3 కార్ల కంటే ఎక్కువ పోలేదు. 3 కార్ల కంటే ఎక్కువ ఉండదు నా కాన్వాయ్. నో డంబాచారం, హంగు ఆర్భాటాలు లేకుండా 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ చేసి డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పార్టీ ఎదుగుదల కూడా. లాస్ట్ 5 ఇయర్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది, నిన్న బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి దాకా గవర్నమెంట్లో ఉన్న 2 పార్టీలకి ధీటుగా మన పార్లమెంట్లో మొన్న ఓటు సంపాదించాం. ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చినాయి ఓట్లు. కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినాయి. పార్టీ పెంచడం కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మళ్ళీ మరోసారి మీ అందరి ఆశీర్వాదంతో ఇటువంటి మంచి పరిపాలన భారతదేశంలో కానీ మన పార్లమెంట్లో కానీ కొనసాగాలంటే మనం భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఓటు వేయాల్సిందిగా కోరుతాము. ఆర్మూరు పట్టణంలోని శాస్త్రీనగర్ లో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠ నిలయ సరస్వతి నమస్తుతే జై. అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నారు. అక్షరాభ్యాస కార్యక్రమం అనంతరం మళ్ళీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారితో కలశ స్థాపన, తద్విహిత హోమాలు, పూర్ణాహుతి, తర్వాత అన్నదాన కార్యక్రమం ఈరోజు విశేషంగా పుట్టపైన ఉంటాయి. సాయంకాలం అమ్మవారి యొక్క పల్లకి సేవ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విశేషమైనటువంటి రోజున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అమ్మవారిని దర్శించి మీ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేయించి మీ చిన్నారుల యొక్క ప్రగతికి, వాళ్ళ యొక్క విద్యాభివృద్ధికి మీరంతా తోడ్పడి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలని భక్తులను ఆకాంక్షిస్తున్నాను, భక్తులకు ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఆలయం విషయం లోపల కూడా అందరూ కూడా హితోధికంగా ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధి లోపల పాలు పంచుకోవాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేవులో సరస్వతి మాతాకి జై. ఆర్మూరు మండల తహసీల్దార్గా నేడు కె గజానన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూరు తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఆర్మూరు మండలం ముందంజలో ఉంటాయని, అదేవిధంగా పేద బలహీన దళిత వర్గాల సాఫ్ట్వేర్లు కానీ ఇతర ఏవి ఉన్నా కానీ వెంటనే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్గా రాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. నా పేరు రాజు. నేను ఈరోజే ఆర్మూరు మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. ఇంతకుముందు మర్పేట మున్సిపాలిటీలో మహబూబాబాద్ జిల్లా మర్పేట మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించి నిన్ననే ట్రాన్స్ఫర్ పైన ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మున్సిపాలిటీ అంటే అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే చెత్త. ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ అనగానే గుర్తొచ్చే చెత్త, డ్రైనేజు, కరెంటు, వాటర్ సప్లై. వీటిని మా లక్ష్యాలు కూడా యాక్చువల్గా అదే. వాటిలో మ్యాక్సిమం ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరించాలనేదే కమిషనర్గా నేను పెట్టుకున్న లక్ష్యము. వాటిని సాధ్యమైనంత మట్టుకు కంప్లైంట్స్ రాకుండా, ఒకవేళ కంప్లైంట్స్ వస్తే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కంప్లైంట్ని సాల్వ్ చేయాలనే నేను ఒక టార్గెట్గా పెట్టుకున్నాను. దాంతోపాటు మనకు మున్సిపాలిటీలో అపరికృత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చూసి దాన్ని కూడా మాకు ఉన్న రూల్స్ ప్రకారం పరిష్కరించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. అలాగే మనకు రిసోర్సెస్ కూడా కొన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ అయినా సరే, వాటర్ ట్యాక్స్ అయినా సరే, ట్రైల్ లైసెన్స్తో కూడా కొన్ని బకాయిలు రావడం లేదని చెప్పేసి నా దృష్టికి ఈరోజే రావడం జరిగింది. సో వాటిని కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టేసి డెఫినెట్గా అన్నీ కూడా సాధ్యమైనంత మటుకు మాకున్న అన్ని పరిధులని, రూల్స్ని ఉపయోగించి డెఫినెట్గా పెట్టి మేము వసూలు కావడానికి ప్రయత్నం చేస్తాము. ఆ విషయంలో అందరూ కూడా, ప్రజలు కూడా సహకరించాలి మాకు. సో మున్సిపాలిటీకి ఆదాయము ఉన్నప్పుడే మేము ఏదైనా పనులు చేయగలుగుతాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏదైనా ఎవరైనా ఏ ట్యాక్స్లు అయినా సరే, ఏ బకాయిలైనా సరే బాకీ ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి చెల్లిస్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మున్సిపాలిటీ అభివృద్ధికి మీ వంతు సహకారం కూడా చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరూ కూడా మున్సిపాలిటీ అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. ఇది మనది, మన మున్సిపాలిటీ అని అనుకున్నప్పుడే, మన ఇల్లు ఎలాగే అనుకుంటామో మున్సిపాలిటీ అలాగే ఉన్నప్పుడే సో మన మున్సిపాలిటీ కూడా అలాగే ఉంటుంది. మన మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా హరీష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. నేను ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల క్రమము జగిత్యాల డిస్టిక్ నుంచి నిజామాబాద్ జిల్లాకు అలాట్ అయినాను. నిజామాబాద్ జిల్లాలో నాకు ఆర్మూరు నాయక్ తహసీల్దార్గా అపాయింట్మెంట్ అవ్వడంతో నేను ఈరోజు వచ్చి ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను గతంలో జగిత్యాల డిప్యూటీ అర్బన్గా పనిచేశాను. నేడు నేను ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడి ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కానీ మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. మీరు డైరెక్ట్గా పిటిషనర్గా డైరెక్ట్గా వచ్చి
మమ్మల్ని నీట్ కావచ్చు, మధ్యవర్తులతో ఎవరితో పని లేదు. మేము అది కాకుండా మేము ఎలక్షన్లో స్పెషల్గా వచ్చినాం కాబట్టి ఈ ఎలక్షన్ పీరియడ్లో కొంచెం మేము అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే మాకు ఎలక్షన్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అందుబాటులో ఉండకపోయినా మీరు దాన్ని ఇక్కడ ప్రజలు అన్యత భావించకూడదు. ఎందుకంటే ఎలక్షన్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. కొంచెం ఏదన్నా ఆ ఎలక్షన్ పనులలో మేము బిజీ ఉండి ఏదన్నా అందుబాటులో లేక మీకు ఏదైనా సర్టిఫికెట్ కానీ ఇంకేదన్నా కానీ ఏదైనా కొంచెం ప్రాబ్లం అయినా కానీ మా తరఫు నుంచి కానీ మా స్టాఫ్ తరఫు నుంచి కానీ కొంచెం మీరు అర్థం చేసుకోగలరు అనేది మనవి. ఆర్మూరు పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనశాల సాంస్కృతిక వేదికను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. గొడ్డి ముక్కల ప్రతి ఊరు నుంచి స్కూల్ నుంచి కంప్లైంట్స్. మొన్న జిరాయిత్ నగర్ నుంచి వస్తే స్కూల్ మీద పర్వాలేదు, ఆ స్కూల్ అని చెప్పడానికి కూడా నమ్మకం లేను. ఆ అడ్మిషన్ సార్ చెప్తున్నది మేము పోవడానికి కూడా బాత్రూమ్ లేదు సార్ అంటుంది. అంటే డబ్బులు లేక కాదు, డబ్బులుండి కూడా గవర్నమెంట్ అనవసర ఆడంబరాల స్కీములకు పక్కన పెట్టుకొని ఈ పేద పిల్లలు, ఏ అండా దండా లేని పిల్లలు ఉన్నారు, వీళ్ళ గురించి ఎవరు అడిగేవారు లేరని ఈ పిల్లలకు కేటాయించిన డబ్బులు కూడా వేరే పథకాలకు మళ్లిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కావచ్చు, దయచేసి ఇక ఆడంబరాల పోకుండా, అవినీతికి తావు లేకుండా, జరిగిన నష్టాన్ని పదే పదే పత్రికల్లో ఒకటి మీద ఒకటి దుమ్ము పోసుకోకుండా ఈ 10 సంవత్సరాల మీకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలానికి అవినీతి లేకుండా ఈ ఫస్ట్ పాఠశాలల అభివృద్ధి, ఈ పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు, ఈ టీచర్స్, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారము ఈ లైబ్రరీస్ కావచ్చు, ఇట్లాంటి సౌకర్యాలు ఇచ్చి హాస్టల్స్ కూడా నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 2000 మంది అమ్మాయిలు ఇప్పుడు హాస్టళ్లలో ఉన్నారు. ఆర్మూర్ విజిట్ చేశాను. పేరెంట్స్ ఒకటే మాట అన్నారు, ఫస్ట్ టైం ఒకటి ఎమ్మెల్యేని చూస్తున్నాం సార్ మేము మా హాస్టల్లో అని. అంటే ఈ రాజకీయ నాయకులకు కూడా అసలు ఏంటంటే హాస్టళ్ళు ఉన్నాయి, పేదలు చదువుకునే స్కూల్స్ ఉన్నాయి, పేదలు వెళ్ళే హాస్పిటల్స్ ఉన్నాయని కూడా మర్చిపోయారు రాజకీయ నాయకులు, అధికారులు కూడా. కాబట్టి ఇక్కడ నుంచి ఈ వేదికగా చెప్తున్న అధికారులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, దయచేసి నా ఒక్క స్కూలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి స్కూల్ వేలాదిగా ఉన్నాయి. ఇట్లాంటి బిడ్డలు, పేద బిడ్డలు, ఆర్థికంగా మంచి మంచి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుకెళ్ళించిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. మన బిడ్డల్లాగా భావించి మనం ఈ స్కూల్స్ కు సంబంధించి అన్ని రకాలుగా నిధులు యుద్ధ ప్రతిపాదన శాంక్షన్ చేసి, ఒకవేళ దాంట్లో అవినీతి చేస్తే కఠినంగా చర్యలు తీసుకుని చట్టాలను మారిస్తేనే తప్ప ఈ విద్యా వ్యవస్థ బాగుపడదు. ఆర్మూరు పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో వసంత పంచమిని పురస్కరించుకుని అంగన్వాడీ సెంటర్ లో పిల్లలకు అక్షరాభ్యాసాలు, గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సిడిపిఓ భార్గవి, ఏసీడీపీఓ జ్యోతి, సెంటర్ నిర్వాహకులు దుర్గా, ఐకేపీఆర్పి, అంగన్వాడీ టీచర్ అరుణ, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శివాయ మంగళం, ఓం నమః శివాయ.
ఆర్మూరు పట్టణంలోని క్షత్రియ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. క్షత్రియ స్కూల్ చేపూర్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పండితులు రంగనాథ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహణ జరిగింది. అనంతరం కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు సంస్కారవంతమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మాట్లాడుతూ వాగ్దేవి మాత ఆశీస్సులతో విద్యార్థులు సంస్కారవంతమైన విద్యను అందుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆలరించాయి. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. క్షత్రియ విద్యా సంస్థ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ తమ సందేశంలో పాశ్చాత్య సంస్కృతిని విడనాడి ఫిబ్రవరి 14న మాతృ పితృ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఈ రోజున పుల్వామా దాడిలో అమరులైన జవానులను స్మరించుకొని దేశ రక్షణకై నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుడ్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి జంగం గంగాధర్ మాట్లాడుతూ దేవి శుక్రవారం దేవికి ప్రత్యేక అలంకరణ పంచామృతులతో అభిషేకం కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహాభాగ్యమైతే మాపై ఈరోజు ఉదయం 5 గంటలకు అభిషేకము కుంకుమార్చన పల్లకి సేవ జరిగింది. అందుకని భక్తులందరూ వేళ భక్తులందరూ అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు.
ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహం ముందు పూజా కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. 10వ తరగతి పరీక్ష రాయబోయే విద్యార్థుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా నలంద యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మవారి కటాక్షం అనుగ్రహంతో మా నలంద విద్యార్థులు మంచి విద్యా బుద్ధులు సాధించాలని, జీవితంలో ఉన్నత స్థాయికి దిగేలా అమ్మవారి కృప పొందాలని ఆశిస్తూ రాబోయే విద్యా సంవత్సరానికి ఈ రోజు నుండి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. పాఠశాల యాజమాన్య ప్రసాద్, సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వసంత పంచమి ఉత్సవాలను విజయవంతం చేశారు. ఫిబ్రవరి 10న జరిగే దేశవ్యాప్త సమ్మెలో బీడీ కార్మికులు వేలాదిగా తరలి రావాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా తయారు చేసి కనీస వేతనాలను సకాలంలో సవరించకుండా చేసింది. సమ్మె హక్కును నిర్వీర్యం చేసింది. ట్రేడ్ యూనియన్ సంఘం పెట్టుకునేటటువంటి హక్కులు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఇవాళ కొనసాగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మె జరగబోతుంది. ఇందులో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చేతింద పని లేదు. పని చేసిన వేతనాలు సకాలంలో రావు. వచ్చేటటువంటి వేతనాలు కూడా అరకొరగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంటే బీడీ పరిశ్రమపై విధించినటువంటి చట్ట సవరణలను ఉపసంహరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బీడీ కార్మికులందరికీ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆర్మూరు పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. శ్రీ వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేసుకున్న విద్యార్థులకు శ్రీ సరస్వతి దేవి కరుణ కటాక్షంతో వారికి మంచి చదువులు అబ్బుతాయని ఆశిస్తూ పిల్లలందరికీ గురువులచే ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతీ, ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ఫౌండర్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా 40కి పైగా కొత్త విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం కోసం ఈ రోజు పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారని, మాపైన ఇంత నమ్మకాన్ని ఉంచి మమ్మల్ని ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో శ్రమకూర్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ పిల్లల చదువులను నిరాటకంగా సాగేందుకు సహకరిస్తున్న ఉపాధ్యాయ బృందానికి కాంతి గంగారెడ్డి అభినందనలు తెలిపారు. నందిపేట మండలం కుద్వంపు గ్రామ సొసైటీకి 20 లక్షలు విలువ చేసే డ్రోన్ స్ప్రేను అందజేసిన ఇఫ్కో సంస్థ. సొసైటీ ద్వారా రైతులకు అనేక సేవలు అందజేసినందుకు ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు సొసైటీకు డ్రోన్ స్ప్రే అందజేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ కార్తిక్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంతోష్ రెడ్డి, వనలకే సర్పంచ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. 1,16,000 మాత్రమే డిపాజిట్ చేసుకున్నారు.
ఇస్తారు, అది ఓన్లీ డిపాజిట్ చేసుకున్నారు. 20 లక్షల వరకు వాళ్ళు మనకు మన సొసైటీ మాత్రం ఇవ్వడానికి చాలా సంతోషకరమైన విషయం. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇఫ్కో కంపెనీ వారికి. అంతేకాకుండా వీళ్ళు ఇఫ్కో కంపెనీ వాళ్ళు ఒక్క విషయంలోనే కాదు, మనకు ఎప్పుడు అవసరం పడిన కాంప్లెక్స్ కానీ యూరియా కానీ ఇక్కడ మన జిల్లాలో లేకపోయినా రేకు వ్యాగిన్ రాకపోయినా కానీ పక్క జిల్లాల నుంచి కూడా అరేంజ్ చేసి పక్క జిల్లాల నుంచి వ్యాగిన్ వచ్చినప్పుడు ఆ యూరియా కానీ కాంప్లెక్స్ కానీ అరేంజ్ చేసి మన సొసైటీ మాత్రం ప్రత్యేకంగా ఎప్పుడు కూడా అడిగిన వెంటనే ఇస్తున్నారు. ఈ విషయాల్లో కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే కాకుండా మనకు ఇఫ్కో కంపెనీ వాళ్ళు మన ఆఫీస్లో కొత్త భవనం నిర్మించిన తర్వాత కాఫీ మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఫిల్టర్ వాటర్ మిషన్ ఇచ్చారు. ఏసీ కూడా ఇస్తామన్నారు. దాని వరకు కూడా దాదాపు ₹1,00,000 వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ విషయాల్లో కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డ్రోను దాదాపు మనం ప్రైవేట్ నుంచి తెచ్చుకుంటే చాలా ఎక్కువ, ఒక ఎకరానికి 400 నుంచి 500 వరకు తీసుకుంటారు. దీన్ని మెయింటెనెన్స్ ఛార్జ్ కిందనే ఖాళీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఆపరేటర్కు వారి ఛార్జ్ కిందనే ఎకరానికి 200 మాత్రమే డిసైడ్ చేయడం జరిగింది. చాలా తక్కువ ఖర్చుతోటి. మళ్ళీ ఇది స్ప్రే చేస్తే అది స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి ఎక్కడైతే స్ప్రే కాలేదో దాంట్లో కంప్లీట్గా కనిపిస్తుంది. కాబట్టి ఇది పంటకు అంతటికి స్ప్రే అందుతుంది. కాబట్టి ఇది మనం మామూలు స్ప్రే తోటి కొడితే ఒక్కొక్క చోట పడితే ఒక్కొక్క చోట మొక్కకు అందదు. ఇది మొక్కకు అందని చోటు కూడా కనిపిస్తుంది. కాబట్టి దీని ద్వారా పంట దిగుబడి కూడా పెరుగుతుంది. మరొకసారి ఈ ఇఫ్కో కంపెనీ వరకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. సిరికొండ మండలంలోని కిడ్స్ స్పాట్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సరస్వతి దేవికి పూలమాలలు వేసి పూజ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. కరెస్పాండెంట్ జాకిర్ హుసేన్ పిల్లలకు పెన్నులు, పలకలు మరియు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం హుస్సేన్నగర్ గ్రామానికి చెందినటువంటి గుండెల మేఘన ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు సూర్యాపేట జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యామోపాధ్యాయురాలు మౌనిక తెలిపారు. ఇటీవల ముప్కల్లో జరిగిన జిల్లా స్థాయి టోర్నమెంట్ లో అండర్-16 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు వెల్లడించారు. హుస్సేన్నగర్ గ్రామానికి చెందిన మేఘన తమ ఊరు నుంచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం ఊరికి మంచి పేరు తీసుకొస్తుందని గ్రామస్తులు అభినందిస్తున్నారు.